K-Sport తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. జమ్మూ కాశ్మీర్ కుల్గామ్ జిల్లాలో ఎన్కౌంటర్, ఓ ఉగ్రవాది మృతి, జవానుకు గాయాలు. నా కుమారుడు రాజారెడ్డి రాజకీయాలకి వస్తాడు, వైఎస్ షర్మిల. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు ఎటువైపు, మంత్రి పొన్నం ప్రశ్నల వర్షం. మూసీ సుందరీకరణ మీద విడతల వారీగా దోపిడీ చేస్తున్నారు కేటీఆర్. జమ్మూ కాశ్మీర్లో మళ్లీ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. సోమవారం కుల్గామ్ జిల్లాలో భద్రతా బలగాలు ఉగ్రవాదులకు మధ్య ఉదయం నుంచి ఎన్కౌంటర్ కొనసాగుతోంది. ఈ ఘటనలో ఓ ఉగ్రవాది మరణించగా మరో జవానుకు గాయాలయ్యాయి. కేంద్ర ప్రభుత్వం యూరియా ఇవ్వలేదని, ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు ఎటువైపో చెప్పాలని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నల వర్షం కురిపించారు. తమ ప్రభుత్వంపై బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కై కుట్ర చేస్తున్నాయని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం వైఫల్యం వల్లే యూరియా కొరత వచ్చిందని ఆరోపించారు. ముందస్తుగానే రైతుల లోపల ఒక ప్యానిక్ సిస్టమ్ క్రియేట్ చేయడం వల్ల కొంత ముందస్తు స్టాకులు పెట్టుకునేటువంటి కొంతమంది ఉత్సాహులైన రైతులతో కారణం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఈరోజు ఎరువులకు సంబంధించిన ఇబ్బంది ఉన్నమాట వాస్తవము. మేము కాదని అనడం లేదు. బరాబర్ కొరత ఉంది. రైతులు ఆందోళన చెందుతున్నారు. కేంద్రం స్పందించి ఎరువులు ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. మూసీ సుందరీకరణకు ముందు 1,50,000 కోట్లు అవుతుందని అన్నారు. 16,000 కోట్లతో అయ్యే ప్రాజెక్టుకు 1,50,000 కోట్లతో చేయడం ఏంటని నిలదీసేసరికి స్కామ్ను కూడా ఇన్స్టాల్మెంట్లో చేస్తున్నారు. మే 17, 2023 నాడు 1,100 కోట్లతో కొండపోచమ్మ సాగర్ నుండి గోదావరి నీళ్లను గండిపేటకి గ్రావిటీ ద్వారా తీసుకొచ్చే మార్గం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు 7,600 కోట్లతో ఎవరి లాభం కోసం ఈ ప్రాజెక్టు మొదలు పెడుతున్నాడు కేటీఆర్. 1,50,000 కోట్లు ఒకటేసారి టెండర్లు పిలిస్తే ఎందుకు ఇంత అయింది అంటే జవాబు లేదు. అందుకే విడతల వారి దోపిడీ. మొదలు 1,100 7,700 చేయాలి. ఆ తర్వాత ఇంకోటి 5 రూపాయలు ఉన్నదాన్ని 40 రూపాయలు చేయాలి. పెంచుకుంటూ ఆఖరికి మొత్తం స్కామ్ మళ్ళీ 1,50,000 కోట్ల కాడికి తేవాలి. ఇది వీళ్ళ ఎత్తుగడ. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మే 17, 2023 నాడు 1,100 కోట్లతో కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి నీళ్ళని తీసుకొచ్చి బ్రహ్మాండంగా రావల్కోల్ చెరువులో పోసి రావల్కోల్ చెరువు నుంచి గండిపేటకు నీళ్ళు తీసుకొచ్చే మార్గం గ్రావిటీ ద్వారా ఉంటే ఇవాళ మీరు 3 WTPలు ఎందుకు కడుతున్నారు, 5 పంప్ హౌస్లు ఎందుకు పెడుతున్నారు, ఎవరి లాభం కోసం పెడుతున్నారు అని ముఖ్యమంత్రి గారు నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఎట్లా పెరిగింది? కమిషన్లు దండుకోవడానికా, మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వడానికా, కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికా, ఎందుకు తక్కువ ఖర్చుతో అయ్యేదాన్ని పక్కకు పెట్టి ఎక్కువ ఖర్చుతో చేస్తున్నారు? ఒక దిక్కు మీరే చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ ఒక కొత్త విషయాన్ని బయటపెట్టారు. అవసరమైనప్పుడు తన కుమారుడు రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తాడని తేల్చేశారు. కర్నూలు ఉల్లి మార్కెట్ సందర్శించిన సందర్భంలో షర్మిల ఈ వ్యాఖ్యలు చేశారు. క్వింటా ఉల్లి 600 ధర కూడా పలకడం లేదన్న షర్మిల గత సంవత్సరం క్వింటా ఉల్లి 4,500 ఉందని చెప్పారు. మార్క్ఫెడ్ ద్వారా 1,200 రూపాయలకు కొనుగోలు చేస్తున్నామని ప్రభుత్వం చెప్తోందని, అయితే రైతులు 600కే ఎందుకు అమ్ముతున్నారు? మరి వాళ్ళు ఎందుకు రాలేదు? వాళ్ళైనా కనీసం 1,200కి ఎందుకు కొనటం లేదు? పోనీ మీరిచ్చిన 1,200 గ్యారంటీకి మీరైనా ఇంతవరకు ఒక్కరికైనా ఒక్క అకౌంట్లో అయినా డబ్బులు ఎందుకు వేయలేదు? ఇక్కడ పండించిన రైతులందరూ 600కే అమ్ముకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. మళ్ళీ చెప్తున్నా, చాలా మంది రైతులకి ఇక్కడ డిఫరెన్స్ అమౌంట్ వేస్తారు అన్న నమ్మకం లేదు. చంద్రబాబు గారు ప్రత్యేకంగా ఉల్లి రైతుల మీద దృష్టి పెట్టి ఆ డిఫరెన్స్ అమౌంట్ పడేటట్టు చేయాలి. ఎందుకంటే ఇంతవరకు కూడా ఒక్క రైతు అకౌంట్లో కూడా ఆ 1,200 మొత్తం 1,200 ఎంతైతే చంద్రబాబు గారు చెప్తున్నారు మద్దతు ధర ఇస్తామని, 1,200 ఏ ఒక్క రైతుకి ఇవ్వలేదు. నిన్న కూడా ఇక్కడ చాలా స్టాక్ ఉందని చెప్తున్నారు. ఆ స్టాక్ నంతా దాచేశారని చెప్తున్నారు. ఆ స్టాక్ ఉన్నంత కాలం మేము ఎట్లా కొంటామని ఈ రైతుని సతాయిస్తున్నారని చెప్తున్నారు. ఇన్ని ఇబ్బందులు ఇక్కడ ఉన్నాయి. చంద్రబాబు గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి చంద్రబాబు గారు, కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, ఈ రైతులందరికీ కూడా ఏదైతే అసలు 1,200 సరిపోదని చాలా మంది రైతులు చెప్తున్నారు. కనీసం 2,000, 2,500 మద్దతు ధర ఉండాలి. లేకపోతే ఉల్లి పండించిన రైతులకి అసలు గిట్టుబాటు కానే కాదు అని చెప్తున్నారు.
ఉల్లికి మద్దతు ధర కనీసం 2,400 రూపాయలైనా ఉండాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అమీర్పేటలోని హెచ్ఎండిఏ కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్న RRR భూ బాధితులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డికి బదులు అప్పటి డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహను ముఖ్యమంత్రిని చేసి ఉంటే రాష్ట్రం 2 ముక్కలు అయ్యేది కాదు. దళిత విభజన జరిగి ఉండేది కాదు. మాలా మాదిగలు విడిపోయేవారు కాదు. ఎస్సీలు కలిసి ఉండేవాళ్లు. చింతామోహన్, కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రెస్ కాన్ఫరెన్స్. ఒక ముఖ్యమంత్రిని చేసి ఉంటే రాష్ట్రం 2 అయ్యుండేది కాదు. ఈరోజు దళితులు విభజన జరిగిందని బాధపడుతున్నారు, కన్నీళ్లతో ఉన్నారు. నిన్న రాజమండ్రిలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఏడ్చేశారు. ఆ రోజే కిరణ్ కుమార్ రెడ్డికి ముందే దామోదర్ రాజ నరసింహ మాదిగను ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసి ఉండుంటే రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదు. ఈరోజు దళితుల వర్గీకరణ కూడా జరిగి ఉండేది కాదు. చంద్రశేఖరరావు మూమెంట్కి వెనకాలన్నది మాదిగలు. ఎందుకున్నారు ఆ రోజు? కారణం ఏమీ లేదు. రాజ్యాధికారం దిశలో వాళ్ళు ఆలోచిస్తున్నారు. మరి అందుకే వాళ్ళ రాజనరసింహను ముఖ్యమంత్రి ఆ రోజు చేస్తుంటే మనందరం కలిసి ఉండేవాళ్ళం. నానక్పుర సంపద హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితులు మనకుండే. ఈరోజు మనం 2 అయ్యుండేవాళ్ళం కాదు. నాకు బాధ లోపల, తప్పు జరిగింది, మా పొరపాటు ఇది. కిరణ్ కుమార్ రెడ్డి కాదు కరెక్ట్ చాయిస్. ఆ రోజు దామోదర్ రాజ నరసింహ, ఆ రోజు డిప్యూటీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజ నరసింహ. మరి ఈరోజు దళితులు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కన్నీళ్లతో ఉన్నారు. 800 ఉపకులాలు ఉన్నాయి ఎస్సీల్లో. చాలా మందికి తెలియదు, చాలా మాదిగలే అనుకుంటారు, కాదు. మరి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే 87 ఉపకులాలు ఉన్నాయి ఎస్సీల్లో. సుప్రీంకోర్టులో ఉన్న జడ్జీలకు అసలు ఏమీ తెలియదు. అంటరానితనం అంటే కూడా తెలియనటువంటి జడ్జీలు ఉన్నారు. తెలిసి తెలియక వాళ్ళు ఇచ్చినటువంటి డైరెక్షన్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి వర్గీకరణ దిశలో తీసుకోబోతున్నటువంటి చంద్రబాబు వైఖరిని నేను ఖండిస్తున్నా. పొరపాటు. తెలియదు చంద్రబాబుకి దళిత్ కెమిస్ట్రీ అస్సలు తెలియదు. చాలా మందికి దేశంలో తెలియదు. మరి వీళ్ళ జోలికి పోకుండా ఉంటే మంచిది. ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడిని వర్గీకరణ
జమ్మూ కాశ్మీర్ కుల్గాం జిల్లాలో ఎన్కౌంటర్, ఓ ఉగ్రవాది మృతి, జవానుకు గాయాలు. నా కుమారుడు రాజారెడ్డి రాజకీయాలకి వస్తాడు, వైఎస్ షర్మిల. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు ఎటువైపు? మంత్రి పొన్నం ప్రశ్నల వర్షం. మూసీ సుందరీకరణ మీద విడతల వారీగా దోపిడీ చేస్తున్నారు కేటీఆర్. TS4 తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి TS4 తెలుగు ఛానల్.